ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలోని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కలిశారు. యూజీసీ నిబంధనలను మార్చడంపై తమ పార్టీ అభ్యంతరాలను తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు. సామాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాస్వామ్య హక్కులను హరించేలా కొన్ని నిబంధనలు ఇందులో ఉన్నాయని, గవర్నర్లకు అధికారాలు కట్టబెడుతూ రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీల నియామకాలు జరగడం మంచిది కాదని, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేకుండా చేసే యత్నం జరుగుతుందని అన్నారు ఆయన. వైస్ ఛాన్సలర్ ఎంపికలో నిపుణులు ఉండేలా పారదర్శకంగా ఉండాలని సూచించామని అన్నారు కేటీఆర్. నో సూటబుల్ క్యాండిడేట్ అనే క్లాజ్ తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం చేసే యత్నం చేస్తున్నారని, తమ అభిప్రాయాలను యూజీసీకి సైతం చెప్పామని అన్నారు కేటీఆర్. మరో మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిసి సిరిసిల్లలో ముగుస్తున్న రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిని కోరుట్ల వరకు పొడిగించాలని కోరామని అన్నారు కేటీఆర్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. వీరిపై అనర్హత వేటుపడి ఉప ఎన్నికలు జరగాలని తామే కాదు ప్రజలు కూడా కోరుకుంటున్నట్టు చెప్పారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని అన్నారు ఆయన.